వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో చెగోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సాధారణంగా చాలామంది కూడా వీటిని మైదా పిండితో ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. మైదా పిండితో చేసిన చెగోడీల కన్నా కూడా ఇలా బియ్యం పిండితో చేసిన చెగోడీలు చాలా బాగుంటాయండి. బటర్ వేయకుండానే వీటిని మనం చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక కుప్పెడు శనగపప్పు 1 అవర్ ముందే నానబెట్టి పెట్టానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ వాటర్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, వీటితో పాటు ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా వాటర్ తీసేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ని మరగనివ్వాలి. వాటర్ ఇలా బాగా మరగటం స్టార్ట్ అయిన తర్వాత 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో వాటర్ తీసుకుంటామో అదే కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పిండి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వదిలేయాలి. పిండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. చేతిలో కొంచెం నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పిండి మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకోవాలి. పిండిని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పిండిని మనం వేలుకు చుట్టుకొని చెకోడీలాగా చేసుకోవాలి. ఇలానే అన్ని చెకోడీలని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ అన్ని చెకోడీలని రెడీ చేసి పెట్టాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ చెకోడీలను వేసి మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ అన్ని వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే మిగిలిన అన్ని చెగోడీలని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారు కదా బియ్యం పిండితో చాలా ఈజీగా చెకోడీలని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.